హాయ్ హలో ఆల్, వెల్కమ్ టు టాస్క్ ఎక్స్ప్లోర్ చేద్దాం. నేనైతే ప్రజెంట్ లంబసింగిలో ఉన్నా. లంబసింగ్ అనగానే మనకు గుర్తొచ్చేది వ్యూ పాయింట్, స్ట్రాబెర్రీ ఫార్మ్స్, కొత్తపల్లి వాటర్ ఫాల్స్. వీటి గురించి ఆల్రెడీ మన ఛానల్లో వీడియోలు చేసి అయితే అప్లోడ్ చేసా. ఈ వీడియోని పాజ్ చేసి మన ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోలు కంప్లీట్ చేసి వచ్చండి. ఈ వీడియో మీకు క్లారిటీగా అర్థమవుతుంది. మ్యాటర్లోకి వస్తే లంబసింగిలో ఇంకా కొత్త వ్యూ పాయింట్ రాబోతుంది. దాని పేరే బోధకొండమ్మ తల్లివారి వ్యూ పాయింట్. ఇది నాకు ఎలా తెలిసిందంటే లంబసింగి కుర్రోడు అని చెప్పేసి నాకు ఒక బ్రో అయితే పరిచయం అయ్యారు ఆన్లైన్ లో. తన పేరు నవీన్. ఈ బ్రోనే నాకు ఈ వ్యూ పాయింట్ చూపించారు. ఇవి కాకుండా ఇంకొన్ని కొత్త లొకేషన్స్ కూడా చూపించారు. అవి కూడా ఈ వీడియోలో మీరు చూస్తారు. ఈ వ్యూ పాయింట్ మ్యాటర్ లోకి వస్తే ఇది ఇంకా కంప్లీట్ గా ప్రాపర్ గా ఓపెన్ అవ్వలేదు. ఇది కరెక్ట్ గా మనకి లంబసింగి ఘాటి కంప్లీట్ అయిన తర్వాత లంబసింగి ఎంటర్ అవ్వడానికి ఒక 5 కిలోమీటర్ల లోపే ఈ వ్యూ పాయింట్ మనకు కనిపిస్తుంది. రైట్ సైడ్ ఇందాక ఫస్ట్ చూసారు కదా, ఆ ఆర్చ్ అయితే ఉంటుంది మీకు. సో ఇక్కడైతే రిలాక్స్ అయ్యి ఈ వ్యూ పాయింట్ కూడా కవర్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. దీనికి సంబంధించిన విజువల్స్ అయితే ఇప్పుడు వేస్తాను చూడండి. అదిగో పల్సర్ బండి ఇప్పుడు వెళ్ళింది. అక్కడ దూరంగా కొండ కూడా కనిపిస్తుంది. ఇది ఆఫ్టర్నూన్ తీసిన వ్యూ. చాలా అంటే చాలా బాగుంది. ఇదే వర్షాకాలంలో అయితే ఇంకా అదిరిపోద్ది వ్యూ. వింటర్ లో ఏంటంటే ఫాగ్ వల్ల మనకు ఆ హిల్స్ కనిపించట్లేదు, కానీ చాలా బాగుంది. ఇంకా ఇది కూడా కంప్లీట్ చేసుకుని పక్కనే కాఫీ తోటలు, మిరియాల తోటలు కూడా ఉన్నాయంట. అవి కూడా చూపించారు బ్రో. అది కూడా ఒక లుక్ వేసేసాం. ఆ చెట్లు చుట్టూ ఆకులు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ ఇలా అవన్నీ కూడా మిరియాల చెట్లు అంట. నేను ఇన్ని రోజులు తామలపాకు చెట్లు ఏమో అనుకుంటున్నాను, అన్ని తామలపాకు పాదులు అనుకున్నా. మిరియాలు. ఈ 2 లొకేషన్స్ కవర్ చేస్తాం కదా, ఇంకో కొత్త లొకేషన్ కూడా ఉందంట, ఏదో పైనరీ. అది కూడా ఒక లుక్ వేసేద్దాం పదండి. కృష్ణాపురం పైనరీ. ఇది లంబసింగి దగ్గరలో ఉంది. మనం అరకు పైనరీ చూసాం కదా, ఇప్పుడు లంబసింగి పైనరీ చూద్దాం. దీని పేరు కృష్ణాపురం పైనరీ. ఇంకా ఫుల్ ప్లెజ్డ్గా వర్క్ అవ్వలేదు, బట్ ఇక్కడ ఇంకా చాలా ఆర్చరీ కూడా వస్తుంది, క్యాఫ్టేరియా వస్తుంది, నర్సరీ ఆల్రెడీ ఉంది, వాష్రూమ్స్ కూడా ఆ చివర ఉన్నాయి, ఫోటో ఫ్రేమ్ అంటే అక్కడ ఉంది ఆ చివర. సో ఇంకా కంప్లీట్ వర్క్ అవ్వలేదు, అయిపోతుంది. బట్ ప్రజెంట్ అయితే విజిటర్స్ని అలౌ చేస్తున్నారు. ఇక్కడ ప్రజెంట్ ఏదో రిటైర్మెంట్ ఫంక్షన్ జరుగుతుందంట. అలాంటి ఒకేషన్స్ కూడా వీళ్ళు పర్మిషన్ ఇస్తారంట. ఎండ ఎక్కువ ఉండడం వల్ల అంత కనిపించట్లేదు, కానీ ఎర్లీ మార్నింగ్ ఫాగ్తో లేదా ఈవినింగ్ సన్సెట్ టైంలో చాలా బాగుంటుంది. లంబసింగి నుంచి ఎంత డిస్టెన్స్? 8 km ఉంటుంది. 8 to 10 kilometers అంటే ఒక పావు గంట. రోడ్డు సూపర్ ఉంది. అది క్యాంప్ ఫైర్. పెద్ద ఎత్తులో క్యాంప్ ఫైర్ కూడా ప్లాన్ చేస్తున్నారు. టెంట్లు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇది డైనింగ్ టేబుల్ లాగా బ్రో. కూర్చోవడం కన్నా నుంచొని, ఇది మన సైజులో లేవు అంత కరెక్ట్గా టెంట్లో. క్యాంపింగ్ టెంట్ కూడా మినీ హౌస్లో ఉంది, చాలా పెద్దగా. ఇది 2 beds వేసారు, కానీ ఈజీగా 4 పట్టొచ్చు. చలికాలం కదా. రెగ్యులర్ టెంట్ లాగా మట్టిలో పడేయలేదు, నీట్గా సిమెంట్తో ఇక్కడ బేస్మెంట్ వేసి పైన టెంట్లు పెట్టారు. ఇవి చిన్నవి, అవి పెద్దవి. అది నాకు తెలిసి 4-5 పడుకోవచ్చు. ఇదైతే 2. ఇది చాలాసార్లు కొంతమంది ఇంట్లో చూసారు, డెకరేషన్ ఐటమ్ కింద వాడతారు. ఇప్పుడు తెలిసింది ఇది ఒరిజినల్గా చెట్టుకి ఎలా ఉంటుందని. నేను ఇంకా చెక్కని చెక్కారేమో అనుకునేవాడిని. ఈ పైన కోన్స్ కిందకి పడినప్పుడు ఏరుకోవడం తప్ప మనం కోయలేము. ఎందుకంటే 100-200 అడుగులు హైట్లో ఉంటాయి ఇవి. డెకరేషన్ ఐటమే కాకుండా మెడికల్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయండి ఈ చెట్లకి. మేజర్గా గవర్నమెంట్ పైన్ ట్రీస్ పెంచడానికి రీజన్స్ ఏంటంటే, నేను షాక్ అయ్యాను చెప్పినప్పుడు. ఒక టైప్ ఆఫ్ స్మెల్ డిఫరెన్స్ ఉంది. ఫ్రాగ్రెన్స్ రెగ్యులర్ ట్రీస్తో కాకుండా డిఫరెంట్ ఫ్రాగ్రెన్స్ ఇస్తుంది. అండ్ ఈ చెట్ల మధ్య స్పెండ్ చేసినప్పుడు స్ట్రెస్ లెవెల్స్ అనేవి చాలా కంట్రోల్ అవుతాయి. రెగ్యులర్ ట్రీస్ ఇచ్చే ఆక్సిజన్ కన్నా ఇది ప్యూర్ ప్లస్ ఎక్కువ క్వాంటిటీ ఇస్తుందంట. మనకు తెలియకుండానే ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. హెల్త్ పరంగా ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ అవుతుందంట ఈ ఆక్సిజన్ వల్ల. అదొక మేజర్ ప్రాపర్టీస్. ఈ పైన్ ట్రీస్ ఎస్పెషల్లీ బాగా వర్క్ చేస్తాయంట. వీటి నుంచి వచ్చే ఆక్సిజన్లో ఇమ్యూనిటీ లెవెల్ కూడా బాగా ఇంక్రీజ్ అవుతుందని. మేబీ అదే రీజన్ ఇన్ని చెట్లు ఎందుకు పెంచుతున్నారో అనుకున్నాను నేను. ఓన్లీ పేపర్ కోసం ఇంత అలా పెంచరు కదా అని థాట్ ఉంది, బట్ ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఎవరన్నా వస్తే ఇక్కడ పైనరీ ఉంది. ఇది లంబసింగి దగ్గర, అరకు దగ్గర ఉంది అరకు పైనరీ. ఈ 2 విజిట్ చేయండి. కానీ నాకు యాక్చువల్లీ కంపేర్ విత్ అరకు పైనరీ ఇది బాగా నచ్చింది, ఎందుకంటే ఇది చెట్లు ఎక్కువ ఉన్నాయి. సిజియం క్యూబిన్ ఏదో బోర్డు పడిపోయింది. పనస ఆర్టోకార్పస్ హెటిరోపినియస్ పనస చెట్లు.
టుల్డా బ్యాంబూసా టుల్డా. ఈ రోడ్డు మనం రాజమండ్రి, రంపచోడవరం, మారేడుమిల్లి నుంచి కొత్త హైవే పడుతుందని నా ప్రీవియస్ వీడియోలో చూసుంటారు. ఆ రోడ్డు కనెక్షనే. అటు నుంచి లంబసింగి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఆ రోడ్ లో మీకు ఇది తగులుతుంది. అదే వైజాగ్ నుంచి వచ్చే వాళ్ళు ఏంటంటే లంబసింగి దాటిన తర్వాత ఒక 7-8 కిలోమీటర్లు ముందుకు వస్తే ఈ కృష్ణాపురం పైన దగ్గరకు వస్తారు. మనమైతే ఇక్కడ ఈ వీడియో కంప్లీట్ చేసుకుని నవీన్ బ్రోకి టాటా బై బై చెప్పేసి వైజాగ్ అయితే రిటర్న్ అయిపోయా. ప్రజెంట్ లంబసింగ్ ఘాటీలో ఉన్న బ్రో ఇంకొక లొకేషన్ చెప్పారు, అదే ఎర్రవరం వాటర్ ఫాల్స్. సో దారిలో ఆ వాటర్ ఫాల్ కూడా కవర్ చేసుకుని మనం వైజాగ్ అయితే వెళ్ళిపోదాం. మనకి ఘాటి దిగేటప్పుడు ఎర్రవరం జలపాతం అన్న బోర్డు కనిపిస్తుంది. ఆ బోర్డు అయితే పైనుంచి వచ్చే వాళ్ళకి రైట్, కింద నుంచి వెళ్ళే వరకు లెఫ్ట్ చూపిస్తుంది. ఇలా లోపలికి వెళ్ళి స్ట్రైట్ 8 కిలోమీటర్స్ అని చూపించింది బోర్డు మీద, బట్ నాకు ఒక 10+ వచ్చింది. ఇంకొకటి ఏంటంటే రోడ్లు అయితే అస్సలు బాగాలేదు, చాలా వరస్ట్ గా ఉన్నాయి రోడ్లు. ఈ వాటర్ ఫాల్ విజిట్ చేయాలనుకుంటే రోడ్లకు కూడా ప్రిపేర్ అయిపోండి, రోడ్లు అయితే బాగాలేదు. అలా ముందుకు వచ్చిన తర్వాత మనకి షేప్ కనిపిస్తుంది కదా, వై షేప్ లో, ఇలా వై జంక్షన్ లో వస్తుంది. లెఫ్ట్ కి వెళ్ళకండి, రైట్ మెయింటైన్ చేసి అలా స్ట్రైట్ వెళ్తే జస్ట్ పక్కనే మనకి వాటర్ ఫాల్ కి అయితే వెళ్ళిపోతాం డైరెక్ట్ గా. వాటర్ ఫాల్ 5 స్టెప్ మనం ఉన్నది. ఈ ప్లాస్టిక్ కి మనుషులు కాదురా, పశువులే అయ్యాం. ఇంత దారుణంగా తెచ్చి ఎంజాయ్ చేసి తినేసి పట్టుకొని ఎందుకు వెళ్ళరు ఈ మనుషులు? కారు వచ్చేస్తే, బైక్లు వచ్చేస్తే, రోడ్లు అయితే అస్సలు బాగాలేదు. ట్రెక్కింగ్ కూడా ఏవి ఏం లేదు. పార్కింగ్ దగ్గర నుంచి జస్ట్ 5 minutes వాకింగ్. అది కొంచెం వాకింగ్ పాత్ అంత బాగాలేదు. దిగేస్తే రైట్ వాటర్ ఫాల్కి వచ్చేస్తాం. వాటర్ ఫాల్ నిజంగా బాగుంది, చూపిస్తాను. చూసారు కదా, ఇది ఎర్రవరం జలపాతం. ఇదైతే ప్రెసెంట్ వాటర్ బాగానే ఉంది. ఎండాకాలం అయితే కంప్లీట్ గా ఎండిపోతుంది, వర్షాకాలం మంచి వ్యూ అయితే ఉంటుంది. కుదిరితే వర్షాకాలంలో మళ్ళీ ట్రై చేద్దాం. నేనైతే వాటర్ లో దిగలేదు. ప్రెసెంట్ అయితే నేను రిటర్న్ అయిపోతున్నాను, ఎందుకంటే నేను నిన్నటి నుంచి కూడా సోలో డ్రైవింగ్ లోనే ఉన్న, బాడీ కొంచెం స్ట్రెయిన్ అయ్యింది. ఇక్కడ నుంచి వైజాగ్ నాకు ఇంకో 3 hours ఉంటుంది. నేను కనుక ఇప్పుడు వాటర్ లో దిగితే బాడీ మొత్తం రిలాక్స్ అయిపోతే నేను బండి మీద పడుకుని పోతా. అందుకే అది అవాయిడ్ చేయడానికి నేనైతే రిటర్న్ అయిపోతున్నా. లిప్ సింగ్ అవ్వట్లేదని ఆలోచించకండి, ఎందుకంటే అది వీడియో రికార్డ్ చేసినప్పుడు వాయిస్ సరిగా రికార్డ్ అవ్వలేదు. అందుకే నేను మళ్ళీ రీడబ్బింగ్ చెప్పుకుంటున్నా. మన ఛానల్లో ఉన్న లంబసింగి వ్యూ పాయింట్, స్ట్రాబెర్రీ ఫార్మ్స్, కొత్తపల్లి వాటర్ ఫాల్ వీడియోస్ కూడా కవర్ చేసేయండి. కవర్ చేసేసి అప్పుడు ఈ వీడియో చూస్తే మీకు కొంచెం క్లారిటీగా అర్థం అవుతుంది నా రూట్ మ్యాప్. ఇవి మొత్తానికి మనం లంబసింగి కుర్రోడు నవీన్ బ్రో హెల్ప్ తో ఎక్స్ప్లోర్ చేసిన కొత్త లొకేషన్స్. వీటిలో మీకు ఏ లొకేషన్ బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి. అలాగే మీకు ట్రిప్ విషయంలో, రూట్ మ్యాప్ విషయంలో ఏమైనా డౌట్లు ఉన్నా కూడా కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తా. అండ్ ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో ఇంకా చాలా వస్తాయి. సో దానికోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టాటా, బై బై, గుడ్ నైట్.